తండ్రి కొడుకులు మంత్రులు అవ్వటం సహజంగా జరగచ్చు. కానీ తండ్రి చేసిన శాఖల్ని కుమారుని నిర్వహించడం అంటే అది అపూర్వమైన విషయం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా 27 సంవత్సరాల వయసులో చంద్రబాబు గారు టంగుటూరి అంజయ్య గారి మంత్రివర్గంలో ఆయన మంత్రి అయ్యారు. ఆ మంత్రి అయినప్పుడు వారికి ఇచ్చిన శాఖలు ఏంటి? ఆర్కైవ్స్, ఆర్కియాలజీ, సినిమాటోగ్రఫీ, తర్వాత లైబ్రరీస్. అయితే అవన్నీ గతంలో విద్యామంత్రి చేతులు ఉండి కొంచెం విభజించి ఎక్కువ మంది మంత్రులు అవ్వడంతో వీరికి ఇవ్వటం జరిగింది. నాకు బాగా గుర్తేంటంటే 2వ ప్రపంచ తెలుగు మహాసభ మలేషియాలో జరిగినప్పుడు అప్పుడు మా నాన్నగారు అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షుడు. ఆయన కోరిక మీద చంద్రబాబు గారు ఆ రోజున ఆంధ్రదేశంలో దేవాలయాల మీద ఒక చక్కటి పుస్తకం తయారు చేయించి ఆర్కెస్ తరఫున దాన్ని ఆయన రిలీజ్ చేశారు. అది నాకు గుర్తుంది ఆ విషయం. అంచేత ఇవాళ ఆ శాఖలో ఇవాళ లోకేష్ గారి చేతికి రావటం గొప్ప అదృష్టం. అయితేనే నాలాగా మా నాన్నగారితో పాటు తిరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారికి పెళ్ళి అయింది కనుక అప్పుడు ఆయన పుట్టలేదు కనుక అవకాశం ఆయన దక్కలేదు. లేదా ఆయనకు కూడా కొంత వారితో పాటు వెళ్తే కొంత అవగాహన లభించేది. అంచేతనే మీ ద్వారా నేను మనవి చేసేదంటే 3 సంస్థలకి మళ్ళీ పునరుత్తేజం కలిగించి తెలుగు జాతి చరిత్రను పదిలిపరచాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. గొప్ప ప్రశ్న సార్. వారికంటే ఎక్కువ ఆలోచిస్తారు మీరు గారు. అధ్యక్ష మండలి బొడ్డ ప్రసాద్ గారు చెప్పిన విషయం